గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీవు నీ కుమారులకు వాటిని అభ్యాసింపజేసి ఎప్పుడంట నీ ఇంట కూర్చున్నప్పుడు ఏం చేయాలి? టీవీ పెట్టుకొని చూడాలి, లేకపోతే ఫోన్లు పట్టుకొని చూడాలి. నువ్వు నడుస్తున్నప్పుడు అరే ఆ సినిమా ఏంట్రా, అరే అదేంటి అక్కడ పోస్టర్ అంటే ఇచ్చారేంటి, అవునా? చదువు అంటే పండుకున్నప్పుడు ఏటిని కూర్చి ఎవరిని కూర్చి మాట్లాడాలి? ఇప్పుడు నువ్వు చెప్తున్నావా? చెబుతున్నావు మనం? ఎన్ని తప్పిదాలు మనలో ఉన్నాయండి. అవన్నీ సరి చేసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులది కూడా. నిన్ను బట్టి మనల్ని బట్టి మన పిల్లలు పాడైపోతున్నారు. తల్లిదండ్రులమైన మనము మన పిల్లలకి వాక్యాన్ని చెప్పాలి, ప్రార్థనకి తీసుకొని రావాలి అండి, సండే స్కూల్కి పంపాలి, యవనస్తుల కూటానికి పంపాలి. అరే వాక్యం ఇలా ఉందరా, మన మంచి కోసమేరా, మన యొక్క మేలు కోసమేనయ్యా, తీర్చి చూపించాలి. ఇస్సాకు దీవించబడ్డాడు, యేసోపు దీవించబడ్డాడు, దావీదు దీవించబడ్డాడు, సొలొమోను దీవించబడ్డాడు. దీవించబడిన వారి యొక్క లిస్ట్ అంతా బయటికి తీసుకొని రా, చూపించు నీ పిల్లలకి. ఆమేన్, హల్లెలూయా. ఎలా ఉంటే దీవించబడ్డారు, ఏ విధంగా ఉంటే వారు ఆశీర్వదించబడ్డారు. నేనేం చేయను ఎగర, వాడికి చెబుతున్నాను ఎగర, వాడి ఆటల మీద పడి ఏటి మీద పడి అంట, ఆటల మీద పడి డబ్బులు ఇచ్చి చదివిస్తున్నావు కానీ అండి, ఉచితంగా నీకు అనుగ్రహించిన నీ పిల్లలకు అనుగ్రహింపబడుతున్న బోధ మాత్రం నీ పిల్లలకి చెప్పనివ్వట్ల. నువ్వు చెప్పట్లేదు, చెప్పే వాళ్ళ దగ్గర కూడా. ఎన్ని తప్పులండి, సరి చేసుకో, సరిదిద్దుకో. మన పిల్లల ప్రాణములను కాపాడే బాధ్యత, వారి ఆత్మీయతను కాపాడే బాధ్యత ప్రతి తల్లిదండ్రుల మీద ఉందని ప్రభు పేరట ప్రతి తల్లిదండ్రులకు మనవి చేస్తున్నా. యవనస్తులైన పిల్లలు ఇక నుంచి మీరు మీ యొక్క ఇళ్లలో మొండితనంగా కానీ, గడుస్తనంగా కానీ, లెక్కలేనితనంగా కానీ ఉండకుండా తల్లిదండ్రులు చెప్పినట్టుగా చక్కగా వాక్యానుసారంగా నడుచుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి ఇటు మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీ స్తోత్రాలు ప్రభువా, ఇత్తబడ్డ వాక్యానికి పరిశుద్ధాత్మతో నీరు కట్టండి, ఫలింప చేయండి. ప్రతి యవన బిడ్డ ప్రభువా మొండివారిగా ఉండకూడదు దేవా. వాక్యానికి కట్టబడి లోబడి తల్లిదండ్రులు చెబుతున్న మాటలు శ్రద్ధగా విని ఈ భూమి మీద మా పిల్లలైన ప్రతి యవన బిడ్డ దీర్ఘాయుష్మంతులుగా, దీర్ఘాయువు చేత నింపబడినట్లుగా సహాయం చేయండి. మా కళ్ళ ముందు మా పిల్లలు పాడైపోకూడదు, హతులైపోకూడదు. మా పిల్లలు మా కళ్ళ ముందు మేము తల ఎత్తి వారి వెంక చూసే విధంగా దీవించబడుదురుగాక. మా పిల్లలకి వారి భవిష్యత్తు విషయంలో మీ కృపను మెండుగా దయచేయమని, ఎత్తబడే వాక్యానికి పరిశుద్ధాత్మతో నీరు కట్టమని ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా వారి పిల్లలకి
నాయనా మీ లేఖనాల విషయాలను బోధింపజేసి వారిని ప్రభా నీ మార్గంలోకి నడిపించినట్లుగా తల్లిదండ్రులను కూడా దీవించండి, ఆలోచనల చేత నడిపించమని యేసు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామ స్తోత్రములు. మీ అందరికీ వందనాలండి. మరి సమయం